నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో 4వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 103వ పేజీలో ఉన్న మాటల ప్రయాణం పాఠ్యాంశం యొక్క వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి. మొదటిది వినడం, ఆలోచించి మాట్లాడడం. చూడండమ్మా, తపాలా కార్యాలయం ద్వారా మనం ఎట్లాంటి సేవలు పొందుతున్నామో చెప్పండి. తపాలా కార్యాలయం ద్వారా మనం ఉత్తరాలతో పాటు మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు, పెండ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు పంపవచ్చు. ఇంకా సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, సమాచారం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎన్ని రకాలుగా చేరవేయవచ్చు. సమాచారాన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా, పత్రికల ద్వారా, కంప్యూటర్ల ద్వారా చేరవేయవచ్చు. ఈ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెంది సెల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిళ్ల ద్వారా రెప్పపాటు కాలంలో సమాచారం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి చేరవేయవచ్చు. అందువల్ల ఈ రోజుల్లో ఉత్తరాలు రాసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా. రెండోది చూడండమ్మా, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పటం, రాయటం. చూడండమ్మా, కింది లేఖను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఒక లేఖ ఇచ్చాడమ్మా. ఆ లేఖను చదివి దానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయి, వాటికి సమాధానాలు రాయాలి. తేదీ 18/12/2015. గోపాల్పూర్. ప్రియమైన జయకు, నీవు బాగున్నావా? నేను ఇక్కడ మంచిగానే ఉన్నాను. నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. ఇంతకు నీకు ఉత్తరం ఎందుకు రాశానో తెలుసా? మన ఊరిలో అందరికీ విపరీతంగా జ్వరాలు వచ్చాయి. డాక్టర్లందరూ మన ఊరిలో క్యాంపు పెట్టారు. చిన్న పెద్ద అందరినీ పరీక్షించి మందులిచ్చారు. ఊరిలోని మురుగునీరు వల్ల దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని చెప్పారు. నీరు నిలవ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అప్పటి నుండి అందరూ ఊర్లో దోమల నిర్మూలన కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా ముచ్చట్లు చెప్తా. ఇంట్లో అందర్నీ అడిగినట్లు చెప్పు. ఇక ఉంటా. ఇట్లు జి రేణుక, గోపాల్పూర్. పి జయ, ఇంటి నెంబరు 5-11-182/4E, నయీం నగర్, హన్మకొండ, వరంగల్ జిల్లా 506009. కింద కొన్ని ప్రశ్నలున్నాయి చూడండమ్మా. మొదటి ప్రశ్న, ఉత్తరం ఎవరు రాశారు? ఎవరికి రాశారు? జవాబు, ఉత్తరం రేణుక జయకు రాసింది. రెండవది, ఊరిలో అందరికీ జ్వరాలు ఎందుకు వచ్చాయి? జవాబు, ఊరిలో అందరికీ జ్వరాలు దోమల వల్ల వచ్చాయి. మూడవ ప్రశ్న, డాక్టర్లు ఏం చెప్పారు? జవాబు, డాక్టర్లు నీరు నిలువ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నాలుగో ప్రశ్న, జ్వరాలు రాకుండా ఉండుటకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జవాబు, జ్వరాలు రాకుండా ఉండుటకు ఊరిలో దోమల నిర్మూలన కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐదో ప్రశ్న, రేణుక ఎక్కడ ఉంటుంది? జవాబు, రేణుక గోపాల్పూర్లో ఉంటుంది. ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. 104వ పేజీలోనే చూడండమ్మా. మూడవది, ఆలోచించి సొంతగా రాయడం, స్వీయ రచన. ఉత్తరాలు ఎవరెవరికి రాయవచ్చు? ఎందుకు? ఉత్తరాలు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రధానోపాధ్యాయునికి మొదలగు వారికి రాయవచ్చు. ఉత్తరాలను సమాచారం అందించడానికి, సమస్యలను తెలుపుటకు, క్షేమ సమాచారాన్ని తెలుపుటకు, విశేషాలు తెలుపుటకు రాస్తాము. ఈ విధంగా రాస్తే మీరు సరిపోతుందమ్మా. చూడండి, పోస్టాఫీసు సేవల గురించి సొంత మాటల్లో రాయండి.
పోస్ట్ ఆఫీసులు ఉత్తరాలతో పాటు మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు, పెళ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు పంపవచ్చు. ఇంకా సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉంటుంది. ఈ విధంగా పోస్ట్ ఆఫీసుల సేవల గురించి మీరు రాస్తే సరిపోతుందమ్మా. 105వ పేజీలో చూడండి అమ్మా, 4వది పదజాలం అని ఉంది. చూడండి, కింది పట్టికలో నిలువు అడ్డం వరుసల్లో పాఠానికి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను రాయండి. వీటిలో కొన్ని పదాలతో వాక్యాలు పూరించండి. కింద పట్టికలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉన్నాయటమ్మా. ఆ పదాలు రాయాలి ముందు, తర్వాత ఆ పదాలతో కొన్ని వాక్యాలు రాయమని చెప్తున్నాడు. పదాలు చూడండమ్మా. మొదటిది ఫలితం, రెండవది సేవలు, మూడవది బట్వాడ, నాలుగవది చిరునామా, ఐదవది పొదుపు, ఆరవది సాంకేతిక, ఏడవది వ్యవస్థ, ఎనిమిదవది ప్రాచీన, తొమ్మిదవది కుతూహలం, 10వది రౌతు అని వస్తుందమ్మా. కానీ ఈ పాఠ్యాంశంలో ఆ పదం లేదు. బహుశా అది రైతు అయి ఉంటుంది. రై బదులు రౌ అనే అక్షరం అక్కడ పడి ఉండవచ్చు. ఎందుకంటే డేవిడ్ వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తారు కదా, ఆయన రైతు కదా, కాబట్టి రైతు అనే పదమే ఇక్కడ సరి అయినది. ఆ పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను కూడా చూద్దాం. మొదటిది ఫలితం, శ్రమ ఫలితంగా జీతం వస్తుంది. రెండవది సేవలు, ప్రభుత్వం మనకు అనేక సేవలు అందిస్తుంది. మూడవది బట్వాడా, పోస్ట్ మ్యాన్ ఉత్తరాలను బట్వాడా చేస్తాడు. నాలుగవది చిరునామా, ఉత్తరాలకు చిరునామా రాయాలి. ఐదవది పొదుపు, ధనాన్ని పొదుపుగా వాడాలి. ఆరవది సాంకేతిక, నేడు సాంకేతిక రంగం బాగా వృద్ధి చెందింది. ఏడవది వ్యవస్థ, మన వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎనిమిదవది ప్రాచీన, మన దేశంలో ప్రాచీన ఆలయాలున్నాయి. తొమ్మిదవది కుతూహలం, టీచర్ చెప్పే పాఠాన్ని విద్యార్థులు కుతూహలంగా వింటున్నారు. 10వది రైతు, రైతులు వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా ఆ పదాలకు మీరు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత నుండి చూడండి అమ్మా, కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. కింద 4 పదాలు ఇచ్చాడు, వాటితో సొంత వాక్యాలు రాయమంటున్నాడు. మొదటి పదం చిరునామా, మా బడి చిరునామా నాకు తెలుసు. రెండవది బట్వాడా, రాము తరగతిలో పుస్తకాలను బట్వాడా చేస్తున్నాడు. మూడవది పిన్ కోడ్, ఉత్తరాల చిరునామాలో పిన్ కోడ్ తప్పనిసరిగా రాయాలి. నాలుగవది పోస్ట్ మ్యాన్, మా పోస్ట్ మ్యాన్ పేరు రామరాజు. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, మన చుట్టూ ఎందరో ఏదో ఒక విధంగా మనకు సేవలను అందిస్తున్న వారే. మీ మిత్రులతో చర్చించి ఎవరెవరు ఎలాంటి సేవలు అందిస్తున్నారో రాయండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ, మన చుట్టూ ఎంతో మంది మనకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. మీ మిత్రులతో కలిసి చర్చించి ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారో ఇక్కడ రాయమంటున్నారు. ఇక్కడ కొంతమంది వ్యక్తుల్ని ఇచ్చాడు, వారు అందించే సేవలని మీరు రాయాలి. మొదటి చూడండమ్మా, ఉపాధ్యాయుడు, విద్యా బోధన. రెండవది డాక్టరు, వైద్య సేవలు. మూడవది సైనికుడు, దేశ రక్షణ. నాలుగవది పోస్ట్ మ్యాన్, ఉత్తరాల బట్వాడా. ఐదవది పాఠశాల వంట మనిషి, వంట చేయుట. ఆరవది ఆరోగ్య కార్యకర్త, ఆరోగ్య సేవలు అందించుట. ఏడవది అంగన్వాడీ కార్యకర్త, పౌష్టికాహారం అందించుట. ఎనిమిదవది కార్మికులు, వస్తువులను ఉత్పత్తి చేయుట. తొమ్మిదవది రైతులు, పంటలు పండించుట. 10వది బస్సు డ్రైవరు, ప్రయాణికులను క్షేమంగా గమ్యానికి చేర్చుట. 11వది రోడ్లు శుభ్రం చేసేవారు, పారిశుద్ధ్యంతో ప్రజారోగ్యం కాపాడుట. ఈ విధంగా మీరు వాళ్ళు చేసే సేవలు రాస్తే సరిపోతుందమ్మా. 106వ పేజీలో చూడండమ్మా, ఈ అనుంది. సమాచారాన్ని అందించే సాధనాల పేర్లు కింద ఉన్నాయి. వాటికి సంబంధించిన పదాలను రాయండి. సమాచారాన్ని
అందించేటువంటి సాధనాల పేర్లు కింద ఇచ్చాడమ్మా. వాటికి సంబంధించిన పదాలను మిమ్మల్ని రాయమంటున్నాడు. ఉదాహరణ ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరంలో ఏమేమి ఉంటాయి? ఊరు, తేదీ, అడ్రస్, విషయము, రాసిన వారు. అలాగే ఈ కింద 4టికి కూడా మీరు సంబంధించిన పదాలని రాయాలి. మొదటి చూడండి అమ్మా. సెల్ ఫోన్, టవర్, ఇంటర్నెట్, ఈమెయిల్లు, కాల్స్, ఎస్ఎంఎస్లు. రెండవది కంప్యూటర్, ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్, ఈమెయిల్లు. మూడవది వార్తాపత్రికలు, జాతీయ అంతర్జాతీయ సమాచారం, క్రీడా వార్తలు, సినిమా వార్తలు, వాతావరణ వివరాలు. నాలుగవది పుస్తకాలు, కథలు, వ్యాసాలు, ఇతిహాసాలు, పురాణాలు మొదలగునవి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఐదవ చూడండమ్మా. సృజనాత్మకత లేదా ప్రశంస అని ఇచ్చాడు. చూడండి. మీ పాఠశాల సమస్యల గురించి ప్రధానోపాధ్యాయులకు ఉత్తరం రాసి స్కూల్ పోస్ట్ బాక్స్ లో వేయండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? మీ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను గురించి మీ ప్రధానోపాధ్యాయునికి ఒక ఉత్తరం రాయమంటున్నారు. ఆ ఉత్తరాన్ని మీ స్కూల్ పోస్ట్ బాక్స్ లోనే వేయమని చెప్తున్నారు. రోజు చూడండి అమ్మా. భాషను గురించి తెలుసుకుందాం. చూడండి. కింది పేరా చదవండి. అంత్య బిందువు, కామ, ఆశ్చర్యార్థక గుర్తులను అవసరం ఉన్న చోట పెట్టండి. కింద ఒక పేరా ఇచ్చాడమ్మా. దాంట్లో అవసరమైన చోట అంత్య బిందువు అంటే ఫుల్ స్టాప్ ను, కామాను, ఆశ్చర్యార్థకాన్ని పెట్టమని చెప్తున్నాడు. అక్బర్ పాదుషా మామిడి పండ్లు తింటున్నాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ వాళ్లే ఇచ్చారమ్మా. తాను తినగా మిగిలిన తొక్కలు, కామ, టెంకెలు మహారాణి పళ్ళెం దిగ్గుకు జరిపి, కామ, అక్బర్ పాదుషా పకపకా నవ్వుతూ, కామ, చూసావా, ఆశ్చర్యార్థకం, బీర్బల్, ఆశ్చర్యార్థకం, ఎంత విచిత్రంగా ఉందో, ఆశ్చర్యార్థకం, నేను ఇంతవరకు ఒక్క పండు కూడా తినలేదు, ఫుల్ స్టాప్, కానీ, కామ, ఈ మహారాణి చూడు, ఆశ్చర్యార్థకం, అప్పుడే ఎన్ని మామిడి పండ్లు ఆరగించిందో అన్నాడు, ఫుల్ స్టాప్. బీర్బల్ ఆశ్చర్యంగా పాదుషా వైపు చూసి, కామ, రాణిగారు మాత్రం ఎండ్లిపళ్ళు తిన్నారు హుజూర్, వారు మీకంటే మెల్లగానే ఆరగిస్తున్నారు కదా అన్నాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ వాళ్లే ఇచ్చారమ్మా. రాణి మాత్రం వంచిన తల ఎత్తలేదు, ఫుల్ స్టాప్. మౌనంగా పాదుషా మాటలు వినసాగింది. పాదుషా రాణి పళ్ళెం వైపు చూపిస్తూ, కామ, సరిగ్గా చూడు బీర్బల్, ఆశ్చర్యార్థకం, ఆమె పండ్లెం పక్కన ఎన్ని తొక్కలు పడి ఉన్నాయో, ఆశ్చర్యార్థకం, ఎన్ని టెంకెలు గుట్టపడి ఉన్నవో, ఆశ్చర్యార్థకం, పాపం, ఆశ్చర్యార్థకం, మహారాణికి ఎంత ఆకలిగా ఉన్నదో, ఇక్కడ ఆశ్చర్యార్థకాన్ని వాళ్లే ఇచ్చారమ్మా అన్నాడు, ఫుల్ స్టాప్. నవ్వుతూ ఇక్కడ కామాని వాళ్లే ఇచ్చారమ్మా. రాజా, కామ, వాళ్లే ఇచ్చారమ్మా ఇక్కడ కూడా. రాణిగారు పండ్లు తిని తొక్కలు, కామ, టెంకెలు మిగిల్చారు, ఫుల్ స్టాప్, కానీ మీరు అవి కూడా మిగల్చలేదు, ఇక్కడ ఫుల్ స్టాప్ వాళ్లే ఇచ్చారమ్మా. తినడంలో మీరే పరాక్రమవంతులు అన్నాడు బీర్బల్, ఫుల్ స్టాప్, ఇక్కడ వాళ్లే ఇచ్చారమ్మా. అక్బర్ టక్కున నోరు మూసుకున్నాడు, ఫుల్ స్టాప్, ఇక్కడ వాళ్లే ఇచ్చారు. పై విధంగా మీరు పేరాలో ఫుల్ స్టాప్, కామ, ఆశ్చర్యార్థక చిహ్నాలను గుర్తించాలమ్మా. చూడండమ్మా. బ్రాకెట్ లో గల ప్రశ్నార్థక పదాలు చదవండి. వీటి ఆధారంగా కింది వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలుగా రాయండి. కింద కొన్ని ప్రశ్నార్థక పదాలు ఇచ్చాడు చూడండి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమి, ఎలా, ఎక్కడ, ఏ అనేవి. వీటి ఆధారంగా కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడమ్మా. వాటిని ప్రశ్నార్థక వాక్యాలుగా మార్చి మీరు రాయాలి. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. నాయన బజారుకు పోయి కూరగాయలు తెచ్చాడు. నాయన బజారుకు పోయి ఏమి తెచ్చాడు? ఈ విధంగా మీరు కింద 6 వాక్యాలు ఇచ్చాడమ్మా. వాటికి ప్రశ్నార్థక వాక్యాలు రాయాలి. మొదటి వాక్యం చూడండమ్మా. అమ్మ చేసిన లడ్డూలు తమ్ముడు తిన్నాడు. అమ్మ చేసిన లడ్డూలు ఎవరు తిన్నారు? ఈ విధంగా మీరు ప్రశ్నార్థక వాక్యాలు రాయాలి. రెండవది, లత తన పుస్తకం ఇవ్వమని అడిగింది.
లత ఏమి ఇవ్వమని అడిగింది? మూడవది, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? నాలుగవది, కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది? ఐదవది, ఐనవోలు జాతర చూసేటందుకు మేమందరం వెళ్ళాం. మీరందరూ ఐనవోలు ఎందుకు వెళ్ళారు? ఆరవది, రమా సినిమాకు వెళ్ళలేదు. రమా ఎక్కడకు వెళ్ళలేదు? ఈ విధంగా మీరు ప్రశ్నార్థక వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. కింద ప్రాజెక్టు పని అని ఇచ్చారు చూడండి అమ్మా. మీ బంధువుల పేర్లు, వాళ్ళ చిరునామాలు సేకరించి రాయండి. వాటిని గోడ పత్రికలో ప్రదర్శించండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? మీ బంధువుల యొక్క పేర్లు, వాళ్ళ చిరునామాలు సేకరించమంటున్నాడు. వాటిని గోడ పత్రికలో ప్రదర్శించమని చెప్తున్నాడు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.